మొదటి కొరింథీయులు 5 ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు, శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలము. ఆగండి, మీరును అంటే పౌలు ఏ రూపంలో ఉన్నాడు వాళ్ళతోటి? యు సీయింగ్ దట్, యు రెడ్ ఇట్ బట్ యు డిడ్ నాట్ సీ. మీరు 100 సార్లు చదివారు బట్ యు డిడ్ంట్ క్యాచ్ దట్. వెన్ యు క్యాచ్ సంథింగ్, a revelation, then you want to raise to that level. A revelation can raise you to that level, otherwise you will keep on doing physical work. నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష? టు డెలివర్ సచ్ as one unto Satan for the destruction of the flesh, that the spirit may be saved in the death of, because the guy is committing adultery, he is in Jesus, he is in the church, he is condemning him, put him out of the church. ఎందుకంట? సంఘములో ఉంటే సైతానుడు అంత ఈజీగా, నువ్వు ఒకవేళ తప్పులో ఉన్నా పాపములో ఉన్నా సంఘములో ఉంటే నిన్ను అంత ఈజీగా టచ్ చేయలేడు వాడు. నువ్వు వెళ్తున్నావు గుడికి అంటున్నారు, వాళ్ళకి ఏం తెలుసు? ఇఫ్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ ద చర్చ్, యు ఆర్ ప్రొటెక్టెడ్ బై జీసస్ ఆఫ్ నాజరేత్, బై హిస్ మెర్సీ అండ్ గ్రేస్. ఎ చర్చ్ ఈజ్ నాట్ ఎ జోక్. అట్టి వారిని సాతానుకు ఏం చేయాలంట? అప్పగించాలండి. ఎందుకు? శరీరాన్ని శిక్ష. హీ విల్ బికమ్ సిక్ అండ్ సిక్ అండ్ సిక్. అప్పుడు అదేం చేస్తాడు చూడండి, టు డెలివర్ సచ్ as one to Satan for the destruction of the flesh. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో వీడిని అలాగే పెడితే ఏం చేస్తాడంట? పాడు చేసేస్తాడంట. See how God is careful. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అయ్యో బాబోయ్, పౌలుకు తెలిసిపోయిందా దీని గురించి? అందుకనే తన తప్పును ఏం చేస్తున్నారు వీళ్ళు? కవర్ చేస్తారు. పౌలు ఆత్మరూపంలో ఎక్కడో ఉన్నాడు. పౌలు సంఘానికి రాలే 5 సంవత్సరాల నుంచి, కానీ తప్పు పట్టుకున్నాడు. మొత్తం సంఘంలో సాక్రిమెంట్ ఏం తప్పులు చేస్తున్నారు అన్నీ మొత్తం కొరింథీయులంతా రాసేసాడు. అక్కడ ఉన్నాడా? లేకుండా కొన్నిసార్లు వచ్చినట్టున్నాడు. బట్ యు సీ, హీ వాజ్ ఇన్ ద స్పిరిట్. Somebody is going to tap into this ministry, including the family. You can see how your son is there in the school and come back in the spirit. That's the power of the Holy Spirit. I taught you this. ఈ లోకములో ఉండే గోల్స్ పెట్టేసుకొని మనం ఇలాంటి గోల్స్ మర్చిపోతాం. We forget these goals which are very important. Look at this Paul who preached a radical grace is now telling him to put away. చదువమ్మా. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు. ఏమంటున్నాడు? వ్యక్తిని తీసి పారేయమంటున్నాడు. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని ఏమంటున్నాడు? వారితో సాంగత్యము చేయొద్దు. నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను, ఎవరితోటి? లోబి దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అలాగైతే మీరు నరకానికి పోరంట. ఎక్కడి నుంచి పోతారంట? ఎందుకు? ఇంకా ఉంటే ఏం చేస్తావు నువ్వు? అందుకని ఫస్ట్ టైం రిపెంటెన్స్కే చాలో బగిడి దన్నేస్తావు. సో గాడ్ విల్ టేక్ యూ టు హెవెన్ ఎర్లీ ఇఫ్ యూ డోంట్ లెర్న్ టు క్రూసిఫై యువర్ ఫ్లెష్ అండ్ నో. అది ఎప్పుడు తెలుస్తుంది? నీ తప్పు తెలిస్తేనే. సో దట్ యూ క్యాన్ ప్యూరిఫై. వాట్ ఈస్ నో కండెమేషన్ అంటే గాడ్ ఈస్ నాట్ టేకింగ్ యూ టు హెల్. అర్థమైందా? కండెమేషన్ అంటే ఏంటి? నిన్ను నరకానికే తీసుకెళ్ళు. ద డెవిల్ గాట్ కండెమ్డ్. సైతానుడు కండెమేషన్ అయిపోయింది అంటే ఎక్కడ పోతాడు సైతానుడు? వాడికి మారు మనసు ఉంటుందా? ఉండదు. నీకు కండెమేషన్ లేదంటే ఏంటి? ఉతికి ఆరేసి పరలోకం తీసుకెళ్తాడు తెల్లగా చేసి. లేకపోతే స్కూల్ మధ్యలోనే ఇబ్బందులు పెడతాడంటే స్కూల్ మానిపించి బరబరబర లాగి ఇంట్లోనే పెడతారు. కండెమేషన్ లేదు కాబట్టి నీ మీద నిన్ను మామూలుగా శిక్షించడాండో. గుడ్లు ఉడకబెడతారు చూసారా, ఉడుకుడుకు అవుతూ ఉంటాయి, అలా ఉడకబెడతాడు. అన్నం ఉడుకుతుంటుంది సార్ రోజు, బుడుకు 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 ముద్దలు చూసి మెత్తగా అయిపోద్ది అనమాట.
అలాగ నీ కఠిన హృదయాన్ని మెత్తగా చేస్తాడు దేవుడు, దేవుని వాక్యానుసారంగా ఉండడానికి. There is no condemnation for you so that you don't go to hell. So he will take you to heaven by purifying you. Condemnation is not for sincere. ఇక్కడ పాపాలు చేస్తే ఓకే, కండమేషన్ కాదు. The devil is condemned. కండెమ్డ్ పీపుల్ని ఏమంటారో తెలుసా? కండెమ్డ్ రాసుకోండి. కండెమ్డ్ పీపుల్ని ఏమంటారంటే, రైట్ డౌన్, గెట్ సమ్ విజ్డమ్. కండెమ్డ్ పీపుల్ ఆర్ కాల్డ్ సన్ ఆఫ్ ప్రెడిషన్. ఏమంటారు కండెమ్డ్ పీపుల్ని? ఏమంటారు? సన్ ఆఫ్ ప్రెడిషన్. యూదా, రైట్? సంబడి ఫస్ట్ హియర్ టోల్డ్, థ్యాంక్ యూ. జూడస్ ఈజ్ ద ఫస్ట్ సన్ ఆఫ్ ప్రెడిషన్. అంటే ధనములో పడిపోయి 30 నాణాలకు అమ్మేశాడు. ఎందుకంటే అతను అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, మృతులతో పాటు లేపాడు. మీరందరూ వెళ్ళి మృతులను లేపండి అంటే లేపాడు. వాక్యం ప్రకటించి అన్ని ప్రకటిస్తూ ధనవతను అధిగమించేసింది. చూసావా? స్పిరిట్ ఆఫ్ మ్యామోన్ ఇస్ డేంజరస్. ఇద్దరిలో ఒకరికే ఉండాలా, ఇద్దరికి సేవకులుగా ఉండలేరు. సో గాడ్ విల్ ప్యూరిఫై యూ అండ్ సాంక్టిఫై యూ. అలాగైతే మీరు లోకంలో వెళ్ళిపోవాలంట. ఎందుకు? పశ్చాత్తాపడిన వెంటనే తీసుకెళ్ళిపోతాడు నేను. సో దట్ దెర్ ఈస్ నో కండెమేషన్, సో దట్ యూ డోంట్ గో టు హెల్. సన్ ఆఫ్ ప్రెడిషన్. ఓకే, అంటే నరకానికి పాత్రుడైపోయే పుత్రుడు అనమాట. అది జరగకుండా, అది అవ్వకుండా, నిన్ను నరకం వెళ్లకుండా నీ జీవితాంతము నిన్నుండి శుభ్రపరుస్తాడు. అందుకే దెర్ ఈజ్ నో కండెమేషన్. అందుకే ఎవరినైనా ఏమన్నా తిట్టు, నరకానికి పోతామని తిట్టక, ఒకసారి వేసి అంగీకరించిన తర్వాత నీకు చుక్కలు చూపించి పరలోకం తీసుకెళ్తాడు దేవుడు. సరే, ఇదే పౌలు ఏమన్నాడు ఇప్పుడు? 2 కొరింథీయులకు వచ్చేయండి. అదే పౌలు 2 కొరింథీయులు మళ్ళా ఎఫెసీ సంఘానికి వెళ్తూ ఈ లేఖ రాశాడు అనుకుందాం. ఓకే, తర్వాత మళ్ళీ ఈసారి కొలసీ సంఘానికి పోతున్నాడు. ఎఫెసీకి వెళ్తూ కోపంగా రాశాడు. అలాంటి వాడితో మీరు ఇంకా ఉంటారా? గెంటేయండి. సైతానుడు వాడి శరీరాన్ని నశింపచేసి వాడికి ఆత్మరక్షింపడితే వాడు పరలోకానికి వెళ్తాడేమో, అందుకని వాడికి అలా చేయండి అంటాడు. ఏమవుతుంది? అలా చేస్తారు వాళ్ళు. చేసిన తర్వాత కొలసీకి వెళ్తున్నప్పుడు యాత్రలో మళ్ళా పరిశుద్ధాత్ముడు పౌలుకు చెప్తాడు, ఇదిగో ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత మారు మనసు చెందాడు, శిక్షా విధి కలిగింది, మారిపోయాడు, కన్నీరు కారుస్తున్నాడు. అప్పుడేం రాస్తాడు? ఒకవేళ అతను ఇలాగా దుఃఖించి దుఃఖించి దుఃఖం ఎక్కువైపోతే మనిషి ఏమైపోతాడో తెలుసా? చాలాసార్లు భర్త చనిపోయిన తర్వాత భార్యలు చనిపోతారు, భార్యలు చనిపోయిన తర్వాత భర్తలు సడన్గా చచ్చిపోతారు, పిల్లలు చనిపోయిన తర్వాత ఇలా జరిగిన తర్వాత దుఃఖం, దుఃఖం నిన్ను చంపేస్తుంది. సారో ఈజ్ కిల్ యూ. డెత్, చనిపోతే బాగుండు అనిపిస్తుంది. సారో ఈజ్ నాట్ ఈజీ. సారో, అందుకే కంఫర్ట్ చేయాలి. పరిశుద్ధాత్ముడి పేరేంటో తెలుసా? ఆదరణకర్త. జీసస్ ఈజ్ అ కంఫర్టర్. కంఫర్ట్ అని కంఫర్ట్ చేయడమే కాదు, సారో కూడా. యూ నీడ్ టు చాస్టైజ్ హిమ్ అండ్ టెల్ హిమ్ వాట్ ఈజ్ వాట్. రైట్, చూద్దాం. 2 కొరింథీయుల్లో ఈ వ్యక్తి గురించి ఏం రాస్తున్నాడో చూద్దాం. చదువమ్మా, 2వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి చదువమ్మా. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. నేను మిమ్మల్ని ఆగండి. నేను దుఃఖంతో తిరిగి రానని చెప్పి మళ్ళా 2 కొరింథీయుల్లో పౌలు ఆత్మలో చూసి రాస్తున్నాడా, లేకపోతే శరీరంలో చూసి చేస్తున్నాడా? ఆత్మలో చూసి రాస్తున్నాడు. రైట్. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. నేను మిమ్మల్ని దుఃఖపరచునెడలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? దుఃఖపరచాలా? అది ఎందుకు దుఃఖము? తల్లి ఒక్కొక్కసారి దుఃఖపరుస్తుంది, పిల్లల్ని కొడతాది, తిడతాది. తండ్రి కూడా దుఃఖపరుస్తాడు. ఆ దుఃఖము తర్వాత నువ్వు అనుకుంటా, ఓహో అలా చేయబట్టే నేను ఈరోజు పైకి వచ్చా. నేను మిమ్మల్ని దుఃఖపరచని ఎడల నా చేత దుఃఖపరచబడిన వారు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలనని ఈ సంగతి మీకు రాసి తిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగు రాసి తిని. మీకు దుఃఖము కలగవలనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని. లవ్ ప్యూరిఫైస్ యు. లవ్ chastises, love sanctifies. Love doesn't condemn you. Condemnation is for hell, not for sin here on this your life. Sin is condemned. ఇదిగో ప్రభువా, ఈరోజు వీళ్ళందరినీ నీతిమంతులుగా చూస్తున్నావయ్యా. ఎక్కడెక్కడ వారి ఇబ్బందులో ఉన్నారు, ఏ ప్రాంతంలో వారి రిపోర్ట్లు అబ్నార్మల్ ఉన్నాయో వారిని ముట్టి స్వస్థపరచండి. లార్డ్ హీల్ దెమ్. క్యాన్సర్ వ్యాధి, HIV, TB,
virus, any kind of sickness, disease, blood pressure, sugar, thyroid, Lord heal them. గడ్డలు, కణితులు, నరాల బలహీనత, ఎముకల్లో నొప్పి, whatever it is, Lord heal them. కణని గర్భాన్ని కనే గర్భముగా చేయండి అయ్యా. Lord deliver them. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో జబ్బులు, లివర్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, ఎముకల్లో వ్యాధులు, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, whatever the diseases and sicknesses are, Lord, బహు ఆరోగ్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. Amen.